రుణమాఫీ కోసం రేవంత్ సర్కార్ భారీగా అప్పులు చేస్తోందా? హైదరాబాద్ శివాలలో ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టేందుకు సిద్ధమైందా? అంతేకాకుండా వివిధ బ్యాంకుల నుండి భారీగా రుణాలు తీసుకుంటోందా? కొత్త అప్పులు చేస్తే గానీ రుణమాఫీ అయ్యే అవకాశమే లేదా? తెలంగాణలో రైతు రుణమాఫీపై రేవంత్ సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. ఆగస్టు 15వ తేదీలోపు ఎలాగైనా 2 లక్షల రైతు రుణమాఫీ చేసి తీరాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన రైతుల జాబితాను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. అయితే రుణమాఫీ చేసేందుకు దాదాపు 31,000 కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వం నిధులు ఎలా సమకూర్చుకుంటుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే రైతు రుణమాఫీ నిధులు సమీకరణకు రంగారెడ్డి జిల్లాలో 500 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. థర్డ్ పార్టీగా మర్చెంట్ బ్యాంకుకు ఈ 500 ఎకరాల భూమిని తాకట్టు పెట్టి 10,000 కోట్ల నిధులను సేకరించుకోవాలని అనుకుంటున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఇతర మార్గాల ద్వారా ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేయబోతున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రకటించింది. ఇందులో 2 లక్షల రుణమాఫీ స్కీమ్ కూడా ఉంది. అయితే ఇప్పటికే కొన్ని గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది. ఇందులో భాగంగా ఆగస్టు 15వ తేదీలోపు రైతు రుణమాఫీ చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. అయితే రాష్ట్రంలో రుణమాఫీ చేసేందుకు నిధుల సమీకరణ పెద్ద సవాల్గా మారిందని గతంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులే 7 లక్షల కోట్లున్నాయని తెలిపారు. వీటికి నెలకు 7,000 కోట్లు అప్పులు కడుతున్నామని చెప్పారు. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల సమీకరణ పెద్ద సవాల్గా మారింది. ఇక రైతు రుణమాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా నిధులు కావాలి. కాబట్టి వివిధ మార్గాలపై ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. దీని ద్వారా దాదాపు 10,000 కోట్ల వరకు లోన్ తెచ్చుకోవచ్చనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇంకా రాష్ట్రంలో మద్యం ద్వారా వచ్చే ఆదాయం కూడా పథకాలకు దారి మళ్లిస్తోంది. అటు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇక రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ ద్వారా కూడా భారీగా ఆదాయం రాబట్టుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇక ప్రభుత్వ భూములను లీజుకు ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి నెల ఆదాయం రాబట్టుకోవచ్చని చూస్తోంది. మరోవైపు ఎఫ్ఆర్బిఎంకు లోబడి మరో 10,000 కోట్లు రుణం తీసుకోవాలని ప్రభుత్వ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు రైతు రుణమాఫీ కోసం ఎన్సీడీసీ రుణం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. గత ప్రభుత్వం ఎన్సీడీసీ ద్వారా గొర్రెల పథకం కోసం 4,000 కోట్ల రుణం తీసుకుంది. ఈ ప్రభుత్వం కూడా అలాగే నిధులు తీసుకోవాలని ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జాతీయ బ్యాంకులతో పాటు ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం బ్యాంకర్లతో సమావేశమయ్యారు. దీనికి సంబంధించి వారితో చర్చలు కూడా జరిపారు. అయితే ప్రభుత్వానికి వివిధ బ్యాంకులు రుణాలిచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలిసింది. మొత్తంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. అప్పట్లో ఇదే అంశం బీఆర్ఎస్ ఓడిపోయేందుకు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎంతో ఉపయోగపడింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెద్ద మొత్తంలో అప్పులు చేస్తుండటంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు స్పందిస్తుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది.